అందరికీ నమస్కారం. చంద్రుణ్ణి చూసేవాడికి వెన్నెల కనిపిస్తే వేలెత్తి చూపెట్టేవాడికి మాత్రం చంద్రుల్లో ఉన్న మచ్చే కనిపిస్తుందని ఈ రోజు ఒక మాజీ మంత్రి కోడి గుడ్డు పెడతది కానీ కోడిని పెట్టదు కదా అన్న. మరి నేను చెప్పింది తప్పుందా? అందులో తప్పే ఉంది. అప్పటి నుంచి నన్ను గుడ్డు అమర్నాథ్ అని పిల్లడం మొదలుపెట్టి గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుముకున్నట్టుగా ప్రతిదీ కూడా వాళ్ళు ఏమన్నా కానీ నిన్నే అన్నట్టుగా నువ్వెందుకు బాధపడతా ఉన్నావు? మాజీ మంత్రి హోమ్ మినిస్టర్ అనిత గారిపైన చేసిన వ్యాఖ్యలు చూస్తే అనిపిస్తుంది. నిజానికి ఆ వ్యాఖ్యలు చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. నేను వెటకారంగా మాట్లాడడం మొదలు పెడితే వాళ్ళు నువ్వు ఎక్కడో ఊరేసుకుని సావాలి. సరవల బోర్డు కనకాంబరం నీకు ఇంకా కుర్రతనం బాలేదురా. నువ్వు కాన్వెంట్ ఎక్కువ, కాలేజీకి తక్కువ. మనం 2026లో ఉన్నాం. ప్రపంచం అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతుంది. సిస్టర్ నో ఇంగ్లీష్, ఓన్లీ తెలుగు. ప్రతి రంగంలో మహిళలు ముందుండి నడిపిస్తుంటే మన రాష్ట్రంలో మాత్రం ఒక మాజీ మంత్రి మహిళా నాయకురాల గురించి, ముఖం గురించి, మేకప్ గురించి మనకు ఒక మేకప్ మంత్రి ఉంది. సరిగ్గా ఇటువంటి ఎండలో తీసుకెళ్తే కేజీ బయట పడుతుంది. కేజీ ఎందుకు పుట్టావురా వంకర అంటే సక్కంగా ఉన్న ఎక్కిరించడానికి అన్నాడంట ఆడెవడో. అవును, చాలా చోట్ల నా గురించి ఇదే. గుడివాడ అమర్నాథ్ అనేటువంటి ఒక వ్యక్తి ఏం మాట్లాడతాడండి? రాష్ట్ర హోంశాఖ మంత్రి గురించి ఇష్టారీతిన మాట్లాడతాడా ఒక మహిళ గురించి? మన ఊర్లో ఆడికంటే పెద్ద యదవ పొరంపోకు ఎవరున్నారు? నీకు అక్క చెల్లెలు లేరు, నీ ఇంట్లో పెళ్ళం బిడ్డలు లేరు, నీకు నీ ఇంట్లో ఆడవాళ్ళు లేరు, నీ ఆడవాళ్ళని అలానే మాట్లాడితే నోరు మూసుకుంటావా నువ్వు కూడా? ఒక టీచర్ గా చెప్తున్నా, నీలాంటి వాళ్ళని చెంపలు వాయగొట్టాలి పిచ్చి పిచ్చిగా వాగినందుకు ఆడవాళ్ళ గురించి. ఏమంటారో తెలుసా? అవుట్రేజింగ్ ది మోడెస్టీ ఆఫ్ ఎ విమెన్. ఓ మంత్రిగా ఎలగబెట్టావు కదా నువ్వు, ఎంతో కొంత ఇంగ్లీష్ వచ్చి ఉంటుంది కదా నీకు కూడా. సిస్టర్ నో ఇంగ్లీష్, ఓన్లీ తెలుగు కూడా. లేదా రాకపోతే నేర్చుకో. నేను స్కూల్ కి వెళ్ళను. అయినా ఈ వయసులో స్కూల్ కి వెళ్తామంటే మనం ఏమంటుంది? పూర్వం మేము చదువుకున్న రోజుల్లో మేము ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్ళం. ఇప్పుడు ఉద్యోగాలు మన కోసం ఎదురు చూస్తున్నారు. జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు. ఏ ఉద్యోగం అమ్మా? నువ్వు చేసినటువంటి ఉద్యోగం ఏంటి చెప్పు, మాకు చెప్పు. నువ్వు చేసిన ఉద్యోగాలు మా వాళ్ళు చేయలేరులే. పెద్దోళ్ళని కూడా చూడకుండా తిట్టేస్తున్నావు. ఎప్పుడో ఎవడో ఫ్యాకాడేస్తాడు. నన్నెవడరా ఫ్యాకాడేది? నేనే ఆడతా ఫ్యాకా. మేకప్ గురించి మాట్లాడడం, మీలాంటి పనులు మా ఇంట్లో ఆడవాళ్ళు చేయరు. ఎంత తమాషాలు ఆడుతున్నావా? పుట్టుకతో వచ్చింది, మీరు చెప్తే పోతుందా? మా వాళ్ళకి చేత కాదు, మా ఊర్లో మహిళకి అంతకన్నా చేత కాదు. ఒక్కసారి పదవి వస్తే నేను వదిలేసినటువంటి బుల్లెట్ నువ్వు కారు వదిలి తిరుగుతున్నావు. నువ్వు నా గురించి మాట్లాడుతున్నావు. నీకు సిగ్గు జరవ ఏమైనా ఉందా అని అడుగుతావు. తప్పు 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 తప్పుగా మాట్లాడుతున్నారు. తప్పు తప్పుగా మాట్లాడుతున్నారు. రూపం గురించి మాట్లాడుతుంటే మీకు ఇంకా రాజకీయ విమర్శలు చేయడానికి టాపిక్సే దొరకలేదా అనిపిస్తుంది. అంటే అది మీరు అభివృద్ధి గురించి మాట్లాడలేక, పరిపాలన గురించి ప్రశ్నించలేక మొన్నటిదాకా మెగా డిఎస్సి పేపర్ లీక్ అంటూ ప్రచారం చేయించాడు. మెరిట్ జాబితా సర్టిఫికెట్ల పరిశీలన పేరుతో డ్రామాలు ఆడించాడు. తర్వాత స్పోర్ట్స్ కోటాలో తప్పులు జరిగాయని తప్పుడు విమర్శలు చేశాడు. ఇప్పుడు ఇవేవి కుదరకపోయే తలకే ఆఖరికి ఒక మహిళ ఎలా కనిపిస్తుంది, ఎంత మేకప్ వేసుకుంది అన్న దాని గురించి మాట్లాడుతుంటే రాజకీయాలు మరీ ఇంత దిగజారాయి అనిపిస్తుంది. భయపెడతాం, మా రాజకీయం అంతే. అమర్నాథ్ గారు, మీరు మేకప్ గురించి మాట్లాడినా మేం మాత్రం అనిత గారు చేసిన అభివృద్ధి గురించే మాట్లాడతాం. ఏమో సార్, నాకు కనపడదు. తను ఒక సాధారణమైన టీచర్ గా తన జీవితాన్ని మొదలుపెట్టి రాజవరంలో పిల్లలకి చదువు చెప్పుకుంటూ ఒక ఎస్సీ నియోజకవర్గమైన పాయకరావుపేట నుంచి మొట్టమొదటిసారి వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ ఎమ్మెల్యేగా నిలబడి 43,727 ఓట్ల మెజారిటీతో గెలిచారు. మండదా మండదా అక్క, మండదా చెల్లి. కేవలం ఓట్ల మెజారిటీ కాదు, ప్రజలు తన పైన పెట్టుకున్న నమ్మకం. ఒక రాష్ట్ర మహిళా వింగ్ అధ్యక్షురాలిగా మహిళలందరి తరపున తన గళం వినిపిస్తూ ప్రజల గొంతుకై నిలబడుతూ ఒక సాధారణ టీచర్ స్థాయి నుండి ఈ రోజు ఒక రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ అయ్యే స్థాయి వరకు ఆ జర్నీని మీరు మేకప్ తో కప్పలేరు. డోంట్ లీవ్ దిస్ ఫెలో, గివ్ టు ద కాప్. కాపులు చౌదరులు ఎందుకమ్మా వీడంతా చూడటానికి? అది తన కష్టంతోటి, తన చెమటతోని తను రాసుకున్న ఒక చరిత్ర. మీరు మాత్రం ఆవిడ వాడే మేకప్ పైన సమీక్షలు చేసి గోడలకు రాసే పుట్టిలా ఉందని ఎద్దేవా చేస్తారా? బుద్ధుందా నీకు? ఏంటమ్మా వాడేది? అవును, అనిత గారు పుట్టి వాడుతున్నారు. కాకపోతే మీరు అనుకున్నట్టు ముఖానికి కాదు. తమరి ప్రభుత్వ హయాంలో బీటలు వారిన రాష్ట్ర రక్షణ వ్యవస్థకు ఆవిడ పుట్టి పెడుతున్నారు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మీరు ఆమెను ఎదుర్కోవాలంటే ఆమె తెచ్చిన అవకాశాల గురించి, సాధించిన ఫలితాల గురించి మాట్లాడండి. కోటి రూపాయలు ఇచ్చిన కూడా కొన్ని పనులు చేయను. వాటిలో మొదటి పని ఇదే. మేకప్ గురించి మాట్లాడడం చాలా సులభం, కానీ ఒక రాష్ట్ర రక్షణ వ్యవస్థకి అండగా నిలబడటం చాలా కష్టం. జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసకారుడు, పరిపాలన పనికిరాడు.
ఎస్ ఎస్ వాస్తవం అధ్యక్ష ఇది. వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడడం చాలా సులభం, కానీ ఒక నియోజకవర్గ భవిష్యత్తును మార్చే ఆర్సిల్ఆర్ మిట్టల్ లాంటి ప్రాజెక్టులు తన నియోజకవర్గానికి తెప్పించుకోవడం చాలా కష్టం. రాజకీయాలలో అన్నిటికన్నా ముఖ్యమైన అంశం క్యారెక్టర్. అది మన బ్లడ్ లోనే లేదు కదరా. మీరు ఆమె ముఖాన్ని చూశారు, ఆమె బ్రెయిన్ పవర్ ని చూడలేకపోయారు కాబట్టే మాజీ మంత్రిగా మిగిలిపోయారు. వారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ గా నిలబడ్డారు. చివరికి ఏం జరిగింది? పైన దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు. దేవుడు ప్రజలు ఏ స్థాయిలో గువ్వ గుయ్యి అనిపించే మాదిరిగా కొట్టారు అన్నది చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన